హాయ్ అందరికీ నమస్తే అండి. నేను స్రవంతి. మొన్న సోమవారం మా ఊర్లో బట్టీ కార్యక్రమం జరిగిందండి. బట్టీ అంటే బ్రహ్మకుమారీస్‌లో ఎళ్ళే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. అంటే క్లాసు పెట్టుకున్నాము. మేము తాడేపల్లిగూడెం ఆదినారాయణ అనే సెంటర్‌కి వెళ్తామండి. అక్కయ్య వాళ్ళు వచ్చారు క్లాస్ చేయడానికి. ఇక్కడ బ్రహ్మ భోజనం కూడా ఉందండి. బ్రహ్మ భోజనం అంటే పరమాత్మ స్మృతిలోనే తయారు చేస్తారు. ఎటువంటి వ్యర్థ సంకల్పాలు లేకుండా భగవంతుడి స్మృతిలో తయారు చేసిన ఆహారం ప్రసాదంలా మారుతుంది. ఎటువంటి అన్నమో అటువంటి మనస్సు అండి. మనం ఏ రకమైన ఆలోచనలతో చేస్తే అది తిన్నవారికి కూడా అలాంటి మనసే ఉంటుంది. అందువలన మనం పరమాత్మ స్మృతిలో మంచి ఆలోచనలతో వంట తయారు చేసినప్పుడు అది ప్రసాదంలా మారుతుంది. అదే బ్రహ్మ భోజనం అండి. ఇలా బ్రహ్మ భోజనం కూడా అందరం పరమాత్మ స్మృతిలో తయారు చేసాము. బట్టీ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి. ఆ రోజు రాఖీ కూడా జరిగింది. రాఖీ అయితే శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి కదండి, 9వ తారీఖు వచ్చింది. కానీ సెంటర్స్ అన్నిటిలోనూ ఒకే రోజు జరపడం కుదరదు కదా, అందుకని బట్టీ రోజునే మాకు రాఖీ ఫంక్షన్ కూడా జరిగిందండి. ఇలాగా బట్టీ కార్యక్రమం అంతా చాలా బాగా జరిగింది. ఇలా ఆహారం అనే కదండి, మన ఇంట్లో ఏ పని చేసుకున్నా సరే ప్రేమతో ఈశ్వరీయ సేవగా భావించి చేసినప్పుడు ఆ పని ఎంతో సఫలంగా ఉంటుంది. ఇలా ఆహారం తయారు చేసినప్పుడు ఎవరికి ఇష్టమైన దేవునామస్మరణతో వాళ్ళు దేవుని తలుచుకుంటూ తయారు చేసుకోవాలి. క్లాస్లో కూడా అక్కయ్య చెప్పారండి ఆహారం గురించి. ఇలా బట్టీ కార్యక్రమం అంతా చాలా బాగా జరిగింది. కొత్తగా వచ్చిన అందరూ కూడా క్లాస్ అది బాగా విన్నారు. ఇలా మీ దగ్గరలో ఎవరైనా కూడా ఈ క్లాసు వినాలనుకుంటే కూడా అక్కయ్య వాళ్ళు చెప్తారండి. కామెంట్లో పెట్టండి ఎవరికైనా ఇలా క్లాసు వినాలని అనుకుంటే. ఇలా రాఖీ ఫంక్షన్ అయితే ఇలా జరిగిందండి. పక్కన అక్కయ్య క్లాస్ కూడా చెప్తున్నారు, అది వింటూ అందరూ రాఖీ కట్టించుకున్నారు. బాయ్ అండి.